అధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ స్పెషల్ ఆఫీసర్ గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి, ఈఓ అగ్రికల్చర్ గారికి, పంచాయత్ సెక్రటరీ ప్లస్ ఇంద్రమా కమిటీ సభ్యులందరికీ వచ్చారు. గ్రామ ప్రజలకు, పెద్దలకు, అందరూ వివిధ పార్టీ నాయకులకు మరియు ఇక్కడ చేస్తున్న ప్రజలందరికీ కూడా నమస్కారం. ప్రజాపాలన గ్రామ సభ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక సందేశాన్ని పంపించడం జరిగింది. అది మేము అందరం కూడా చదివి వినిపిస్తాము. తర్వాత జాబితాను చదవడం జరుగుతుంది. తర్వాత మీ నుంచి అప్లికేషన్స్ను తీసుకోవడం జరుగుతుంది. ఇంకెవరైనా అర్హులై ఉండి ఈ జాబితాలలో నమోదు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా మనము అప్లికేషన్స్ని, ఇంకా మిస్ అయిన వాళ్ళవి కూడా తీసుకోవడం జరుగుతుంది. ముందుగా ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 జనవరి నుండి ఈ 4 పథకాలను అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకి తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మొదటి పథకము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రెండవది రైతు భరోసా, మూడవది కొత్త రేషన్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. దీనికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ